ఇప్పుడు 'నరసింహుడు' సినిమా ఫ్లాప్ అయినప్పుడు గుర్తుందా మీకు? అంబికా ప్రసాద్ గారు 'హుస్సేన్ సాగర్‌లో' దూకేశారు సినిమా ఫ్లాప్ అయిందని. అంటే అంత బాధ ఉంటుంది. ఎవడొచ్చి ఏమి ఆదుకోలేదు. అప్పుడు 'ఎన్టీఆర్' గారు ఎళ్లి ఆడుకున్నారు. కానీ 'మహేష్ బాబు' గారు 'కలేజా' సినిమా ఫ్లాప్ అయినప్పుడు ప్రొడ్యూసర్‌ది ఏం తప్పు లేదండి అనే మాట్లాడారు. ప్రొడ్యూసర్‌తో కానీ ఈయన బాధ ఎలా చెప్పాడు అంటే, ఒక ఇంటర్వ్యూలో ఒక సిట్యుయేషన్ పరంగా నేను కూడా నష్టపోయిన దాఖలాలున్నాయండి. అప్పుడు నన్ను ఎవరు వచ్చి ఏమి అడగలేదు. బట్ నేను కూడా కొన్నేళ్ళకి గ్యాప్ తీసేసుకున్నాను అని చెప్పాడు. కరెక్టే ఆయన బాధ. అంతే. అంతకు మించి ఏం చేయలేదు. ఇండస్ట్రీలో లాభాలు వచ్చాయనుకోండి. ఇప్పుడు చాలా మంది హీరోలు ఇంత రెమ్యునరేషన్ అవును. ఒకళ్ళు హిట్ అయితే గనక దాంట్లో పర్సెంటేజ్ అని అది ఇప్పుడు అడుగుతున్నారు. తీసుకుంటున్నారు. అప్పుడంతా ఏం లేదండి. అప్పుడు లేదు, ఇప్పుడే. అంటే హ్మ్. బిజినెస్ మార్కెట్ మారిపోయింది. అప్పట్లో కూడా హీరోలొచ్చి వెనక్కిచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయండి. 'సూపర్ స్టార్ కృష్ణ' గారు ఇవ్వలేదా? అదే అంటున్నా. 'మహేష్ బాబు' గారు ఇవ్వలేదా? 'ఎన్టీఆర్' గారు ఇవ్వలేదా? 'పవన్ కళ్యాణ్' గారైతే 'అల్లు అరవింద్' గారు 'జానీ' సినిమా తీశారు 'పవన్ కళ్యాణ్' గారితో. సినిమా అట్టర్ ఫ్లాపే కదా! హ్మ్. సో, అట్లా ఉంటుంది. సో, దీన్ని బట్టి ఏంటంటే ప్రొడ్యూసర్ గారికి ప్లానింగ్ అనేది 2 రకాలుగా ఉండాలి. ఒకటి స్కెడ్యూల్స్ చేసుకునేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే డబ్బు పెట్టేది ఆయన కాబట్టి. డైరెక్టర్‌ని తన గుప్పిలో పెట్టుకోవాలి. డైరెక్టర్‌కి విచ్చబడి తనం ఇచ్చేసామనుకోండి, డైరెక్టర్ ఏదైనా చేస్తారు. ఫ్రీడమ్ ఇవ్వచ్చు. మరీ ఫినాన్షియల్ స్టేటస్‌లో ఫ్రీడమ్ ఇవ్వకూడదు. రెండోది బండ్ల గణేష్ గారు అనింది ఏంటంటే, నీకు డబ్బులు ఒకవేళ ప్రాపర్‌గా ఆ టైంకి అందకపోయి ఉంటే, నువ్వు డైరెక్టర్‌ని, హీరోల్ని వచ్చి నువ్వు ఓదార్చడం అని చెప్పడం దేనికి? సినిమా నష్టపోయినా ఉంటే సినిమాలో కథ లేదు కాబట్టి నష్టపోయింది. అది తెలిసే కదా నువ్వు సినిమా తీసావని ఆయన పవన్ కళ్యాణ్ ఫేవర్. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫేవర్‌లోనే మాట్లాడతారు కాబట్టి, ఆయన పవన్ కళ్యాణ్ ఫేవర్‌లోనే మాట్లాడారనమాట. ఇందులో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆయన బాధను అక్కడ వెళ్ళగక్కుకున్నారే తప్ప, ఈ సినిమా ఇండస్ట్రీలో దీనివల్ల పెద్ద పెద్ద రూమర్స్ ఇప్పుడు 'గేమ్ చేంజర్'తో 'దిల్ రాజు' గారు ఎంత నష్టపోయారో కళ్ళ ముందే చూస్తున్నాం. అదే. అప్పటితో ఆయన పోల్చుకుంటే. బాధ అయితే సమంజసమే. ఆబ్వియస్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ దానికి నువ్వు అలా చేయలేదు, ఇలా చేయదని మనం మళ్ళీ రాళ్ళేయడం కాదులే గానీ ఎవరికైనా 100 కోట్లు బాధేనండి. లాస్ దేర్ ఆర్ అయ్యారు. సో మెనీ ఎగ్జాంపుల్స్ పీపుల్ డైడ్. ఇప్పుడు కొత్త హీరో ఇప్పుడు నిన్న లేకపోతే 'కేబీ చౌదరి' మరి అదే కదా. అప్పుల బాధ అయిపోయి ఎట్లా చనిపోయారు? ఇప్పుడు కొత్త డైరెక్టర్, కొత్త వాళ్ళు అని అంటే ఎందుకు ఇలాగ నువ్వు ఆలోచన ఉండాలి కదా, నీకు ప్లానింగ్ ఉండాలి కదా అనుకోవచ్చు. అవును. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అయినప్పుడు గుడ్డిగా నమ్మి పెట్టేస్తారు అంతే. అంతే. సో సమ్ టైమ్స్ ఆయన అన్న మాటలు కూడా నిజం ఉంది. ఎవరో ఒకరు ఖచ్చితంగా. సపోర్ట్ చేయాలి, జాలి పడాలి. ఓ మాట మేము ఉన్నామన్న భరోసా ఎవరికైనా సరే అవును. బెస్ట్ ఉంటుంది కదా.